హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ డోరా కేక్ అండి. ఈ చాక్లెట్ డోరా కేక్స్ని ఈరోజు మనం ఇంట్లోనే సింపుల్ అండ్ ఈజీగా, టేస్టీగా, సాఫ్ట్ ఆర్ స్పంజీగా చేసుకుందాం. అలాగే ఈ డోరా కేక్స్తో పాటు మనం చాక్లెట్ సాస్ని కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. పదండి ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో సింపుల్ అండ్ ఈజీగా చూసేద్దాం. ముందుగా చాక్లెట్ సాస్ కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పాలను పోసుకోవాలి. పాలని కొద్దిగా మరగనివ్వాలి. పాలనేటివి మరుగుతున్నాయి చూడండి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక పావు కప్పు పంచదారను వేసుకోవాలి. పంచదార వేశాక దీన్ని ఈ విధంగా కలుపుకుంటూ ఒక 3-4 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్‌ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి ఈ విధంగా కలుపుకుంటూ ఈ చాక్లెట్ సాస్ అనేది థిక్‌గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. కనీసం ఒక 12-15 నిమిషాలు పడుతుందండి ఇది థిక్ అవ్వడానికి. చూడండి చాక్లెట్ సాస్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్‌ని ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి చల్లార్చుకుందాం. ఇప్పుడు చాక్లెట్ డోరా కేక్ కోసం మిక్సింగ్ బౌల్‌లో ఒక జల్లెడని పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి 1 కప్పు మైదా పిండిని అలాగే ఒక అరకప్పు పంచదార పొడిని వేసుకోవాలి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్, ఒక పావు కప్పు కోకో పౌడర్, ఒక అర టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్‌ని వేసుకోవాలి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడానైనా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని బాగా జల్లించుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా జల్లించుకున్నాక ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి పాలను పోసుకోవాలి. పాలని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కొద్ది కొద్దిగా పాలను పోసుకుంటూ కలుపుకుందాం. ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ తేనెను వేసుకోవాలి. తేనె వేసుకున్నాక దీన్ని ఇంకొకసారి బాగా కలుపుకుందాం. చూడండి డోరా కేక్ బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. నాకిక్కడ ముప్పావు కప్పు పాలు అనేటివి పట్టాయి 1 కప్పు మైదా పిండికి. ఇప్పుడు మనం ఈ విధంగా ఒక మేషర్ కప్‌ని తీసుకోవాలి. నేనైతే పావు కప్పు కొలత ఉన్న మేషర్ కప్‌ని తీసుకుంటున్నాను. ఈ విధంగా మేషర్ కప్ యూజ్ చేయడం వల్ల మన డోరా కేక్స్ అనేటివి ఒకే సైజులో ఒకేలాగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనెని టిష్యూ పేపర్‌తో ఈ విధంగా గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాటర్‌ని ఈ విధంగా మధ్యలో డ్రాప్ చేసుకోవాలి. బ్యాటర్ వేశాక దీన్ని మనం స్ప్రెడ్ చేయకూడదండి. ఈ విధంగా డ్రాప్ చేసి వదిలేయాలి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్‌లో ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి ఇది ఒక సైడ్ నుంచి చక్కగా కుక్ అయింది. ఇప్పుడు దీన్ని ఇంకొక సైడ్ తిప్పుకొని ఇంకొక సైడ్ దీన్ని ఎక్కువగా కాల్చాల్సిన అవసరం లేదండి. 30-40 సెకండ్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇది చక్కగా కుక్ అయింది. ఇదే విధంగా మిగిలిన డోరా కేక్స్‌ని కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి మన డోరా కేక్స్ అనేటివి అన్నీ చక్కగా కుక్ అయిపోయాయి. ఎంత సాఫ్ట్‌గా ఎంత ఫ్లఫీగా వచ్చాయో. ఇప్పుడు ఈ చాక్లెట్ డోరా కేక్స్ మీద మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చాక్లెట్ సాస్‌ని అప్లై చేసుకోవాలి. చాక్లెట్ సాస్ అనేది చల్లగా అయిపోయిన తర్వాత చూడండి థిక్ అయిపోయింది. ఈ విధంగా అప్లై చేసుకున్నాక ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీగా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మన చాక్లెట్ డోరా కేక్స్ అనేటివి రెడీ అయిపోయాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ చాక్లెట్ డోరా కేక్స్ అనేటివి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ కూడా. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ఈ చాక్లెట్ డోరా కేక్స్‌ని అలాగే చాక్లెట్ సాస్‌ని ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్‌లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.